జనతా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈ రోజు మెదక్ జిల్లా కేంద్రంలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మాజీ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ మాట్లాడుతూ నిన్నటి రోజు కాంగ్రెస్ పార్టీ డిసిసిల అధ్యక్షుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా హిందువులకు ఎంతమంది దేవుళ్ళు, 3 కోట్ల మంది దేవుళ్ళు, పెళ్లి కాని వాళ్ళు ఒక దేవుడు, పెళ్లైన వాళ్లకు ఒక దేవుడు, 2 భార్యలు ఉన్నోళ్ళకి ఒక దేవుడు, తాగుబోతుకు ఒక దేవుడు, ఈ విధంగా రకరకాల అనుచిత వ్యాఖ్యలు చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీయడం. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంగా ఒక వర్గం యొక్క ఓటర్ల కాంగ్రెస్ పార్టీ వైపు మలుచుకోవడానికి, తిప్పుకోవడానికి చేస్తున్నటువంటి ఒక కుట్ర. ఆ కుట్రలో భాగంగా నిన్న హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి హిందువులకు, అదే విధంగా హిందూ దేవతామూర్తులకు అందరికీ కూడా బహిరంగంగా క్షమాపణ చెప్పాలని మెదక్ జిల్లా కేంద్రంలో రామ్దాస్ చౌరస్తా వద్ద భారత జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి యొక్క దిష్టిబొమ్మ కాల్చడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఈల రంజిత్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు నాయని ప్రసాద్, జిల్లా కార్యదర్శి కల్కి నాగరాజు, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ సంగీత, యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు సతీష్, జిల్లా నాయకులు లోకేష్, శివ, అల్లం, మధు, యువ మోర్చా నాయకులు రాహుల్, బబ్లు, సన్నీ, సాయిరామ్ తదితరులు పాల్గొన్నారు. ఒక మతం యొక్క మెప్పు పొందడానికి స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంగా ఒక వర్గం యొక్క ఓట్లు దండుకోవడానికి హిందువుల మనోభావాలను కించపరుస్తూ హిందువులనే కాకుండా హిందువుల యొక్క దేవుళ్లను, అరే సీఎం రేవంత్ రెడ్డి మేము చెప్తా ఉన్నాం, మా బండి సంజయ్ కూడా చెప్పిండు, సోమవారం ఒక దేవుని కొలుస్తాం, మంగళవారం ఒక దేవుని కొలుస్తాం, బుధవారం ఒక దేవుని కొలుస్తాం, గురువారం ఒక దేవుని కొలుస్తాం, శుక్రవారం ఒక దేవుని కొలుస్తాం, శనివారం ఒక దేవుని కొలుస్తాం, ఆదివారం ఒక దేవుని కొలుస్తాం. ఇవే కాకుండా సురా 33 కోట్ల దేవతలను కొలుస్తాం. రా లుచ్చే, నీకెందుకురా నొప్పి? నీకు ఇష్టం లేకపోతే నువ్వు కొలవకు. కానీ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ, హిందువులను కించపరుస్తూ, హిందూ దేవుళ్లను కించపరుస్తున్నావు. తప్పకుండా నీకు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో హిందువులందరూ ఏకమై నీకు బుద్ధి చెప్తారు. త్వరలోనే నీ సమాధి కడతాము. తప్పకుండా హిందువుల ఉసురు తలిగి నువ్వు నాశనమైపోతావు. నీ గద్దె దిగేటంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ ప్రతి మండల కేంద్రంలో కూడా మరి నిరసన వ్యక్తం చేస్తూ హిందువులను ఏదైతే నువ్వు కించపరుస్తున్నావో దానికి నీకు తప్పకుండా త్వరలోనే బుద్ధి చెప్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.